ఆర్జేడీకి సంబంధించిన తేజస్వి ముందంజలో ఉన్నారు. అలాగే మహువా నుంచి తేజ్ ప్రతాప్ ముందంజలో ఉన్నారు. ఇక లాలు కుమార్లు తేజస్వి కావచ్చు, తేజ్ ప్రతాప్ కావచ్చు, వాళ్ళు ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. తారాపూర్లో డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. మొత్తానికి బీహార్ ఫలితం అయితే ఒక డిఫరెంట్గా అఫ్కోర్స్ చాలామంది అంటే చాలా వరకు కూడా ఊహించిన విధంగానే వస్తున్నట్టుగా కనిపిస్తోంది. సార్ ఆచార్య గారు, బీహార్లో ఫలితం చాలా అనుకూలంగా వస్తున్నట్టుంది. ఏం చెప్తారు బీహార్కి సంబంధించి? అంటే బీహార్ కూడా అన్ని రాజా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ ఎన్డీఏ వైపే చూపించినాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా బీజేపీ వస్తుందనేటువంటి ఒకటి అది ఉన్నది. నేను అనుకుంటున్నా చివరి ఫలితం వరకు మనం బీజేపీ అక్కడ పూర్తి మెజార్టీ తోటి వస్తుందనేటువంటి విధంగా ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్ మనకు ఓపెన్ అయినటువంటి పోలింగ్ బాక్సుల సరళిని చూస్తుంటే బీజేపీ ఎన్డీఏకే ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఓకే అండి, సతీష్ ఏమనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే కనుక అటు బీహార్ ఫలితం కూడా మనం చూడబోతున్నాం. అంటే బీహార్ ఫలితం ఊహించింది అంటారా, లేకపోతే ఎట్లా ఏమనుకోవచ్చు? ఊహించే కదండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు అక్కడ ఇప్పుడు మనం ప్రస్తుతానికి తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నడుస్తుంటుంది, ఈక్వేషన్స్ నడుస్తుంటుంది. ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం అయితే బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో వీళ్ళు ఒక రూపాయి తీసుకొచ్చింది లేదు, ఇక్కడ ఏం చేసిన పరిస్థితులు ఏం లేదు. ఒక కేంద్ర మంత్రి ఏమో కురుకురులు మంచి పెడతాడు, ఒక కేంద్ర మంత్రి ఏమో ఆ రైల్వే స్టేషన్ సంబంధించిన ట్రాక్ ఆ గేట్లు ఓపెనింగ్ దానిలో పార్టిసిపేట్ చేసే పరిస్థితులు తప్ప మరి వీళ్ళు ఏం సాధించరో, ఏం ఉద్ధరించబోతుర్రో. వీళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలే కదా. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణ బిడ్డలే ఉండి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందు తీసుకురావడానికో, లేకపోతే రాష్ట్ర ప్రజల మెప్పు పొందడానికో, లేకపోతే రేపు మళ్ళీ మీరు ఓట్లాడడానికి మొహం చూపించడానికన్నా కనీసం జూబ్లీహిల్స్ ఖచ్చితంగా అంటే పోలింగ్ శాతం చాలా దారుణం. అంటే 4 లక్షల పైబడి ఉన్న ఓటర్లలో ఐ థింక్ 1,90,000 చాలా దారుణం. ఎట్లా చూడాలి దీన్ని? ఇది ఎవరికి కార్నర్ అవ్వచ్చు, ఎవరికి అంటే ప్లస్ మైనస్? ఇప్పుడు మనం గమనిస్తే ఏంటంటే ఊర్లలో సిటీల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, ఉద్యోగాలు ఐటీ రంగంలో నాలెడ్జ్ ఉంటుంది అని స్పందిస్తారు. ఈ సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే, ఈ ట్విట్టర్లో పెట్టే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే. సో అయినా కూడా ఊర్లో ఒక ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఒక ముసలి వాళ్ళు కూడా కింద కూర్చొని దేకుండా వెళ్ళి ఓటేస్తారు. అంటే నేను బ్రతికున్నా, ఈ రాజ్యాంగంలో నాకు ఇచ్చిన హక్కు ఓటు హక్కు, ఈ ఓటు హక్కు నేను వినియోగించుకున్నా అని చెప్పి గర్వంగా చెప్తారు.